డ్యాన్స్ ఫిట్ చేసి వెళ్ళిపోదాం. ఓకే రెడీయా? చెప్పు చూపిస్తారు. మీ ఉన్న ప్లేస్ లోనే మీరే నిల్చొని మాతో పాటు సరదా చేసేయండి. ఓకేనా? ఊపు వచ్చిందా ఒకసారి అందరూ? ఏమండి? ఓకే చూస్తున్నా. హాయ్ హాయ్ అమ్మ, బాగున్నారా? ఒక్క నిమిషం, నాకు లైటింగ్ అంతా నా వైపు ఉంది. ఐ మీన్ లేడీస్ ఎక్కువ ఉన్నారు, జెంట్స్ ఎక్కువ ఉన్నారు అర్థం కావట్లా. ఒకసారి లేడీస్ అన్నప్పుడు లేడీస్ వాయిస్ వినిపించండి, జెంట్స్ అన్నప్పుడు జెంట్స్ ఎవరు ఎక్కువ ఉన్నారు నాకు తెలిసిపోద్ది. ఓకే లేడీస్ ఎంత ఉన్నారు ఇక్కడ? ఓకే జెంట్స్ ఎంత ఉన్నారు? ఏంటో లేడీస్ గురించి ఇద్దరు కలిసాడు ఆయన, పింటూ కలిసాడా? ఓకే పులిహారలోకి పాపం ఆయనకి వచ్చినట్టు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పున్నారెడ్డి గారు సూపర్ సార్, గ్రేట్. యాక్చువల్గా ఇదంతా వస్తుంటే నా స్కూల్ యాన్యువల్ డే గుర్తుకు వస్తుంది. మేము మా స్కూల్ యాన్యువల్ డేస్కి వెళ్తాము, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్లో బజ్జీ పులిహార పెడుతున్నారు. క్రేజీ. ఎందుకంటే ఫుడ్ కనెక్ట్ అయిపోయాయి. బేసిక్గా ఎక్కడైనా కానీ ఏ స్టాల్స్ పెడతారు తీసుకుంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ మీన్ ఇప్పటికీ స్టిల్ ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే దీనికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీ డెడికేషన్కి ఇది సూపర్. ఇది ఆల్రెడీ ఎస్పీఆర్ సూపర్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ కొత్తగా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ లోపల 2 నిమిషాలు మాట్లాడవచ్చు మాకు. ఏమిరా నువ్వు చేస్తావు, డ్యాన్స్ చేస్తావు ఉండరా? ఏమైనా చెప్పనేసి వచ్చి కాల్ చేస్తావు. ఏం పేరు అవుతావు? నీ పేరు ఏమా? ఓకే కొట్టేట్టున్నావు మాట్లాడండి. ఓకే ఇక్కడ నాకు ఎక్కువగా ఇందాక ఎవరి వయసు లేడీస్ దా జెంట్స్ దా ఎవరికి ఎక్కువ పడింది? అమ్మో లేడీస్ ఎవరిది? నువ్వు జెంట్స్ అవ్వదు మేడం ఎవరికి పడింది? అమ్మో ఇప్పుడు ఇంటి పై ఇద్దరు పట్టుకుని ఎత్తున్నారు. మనకెందుకు లేదు? ఒరే నువ్వు ఉండరా, నువ్వు డాన్స్ చేస్తూ ఉండరా కాసేపు నిమిషం ఉండరా నాయన. ఇవ్వండి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మనకి ఎందుకు? అది మళ్ళీ ఇంటి పై తిరుగుతుంది. నేను లేడీస్ అన్నా జెంట్స్ వాళ్ళతో పట్టుకుంటే బాగోదు. యాన్యువల్ డే రోజు ఇద్దరు సమానంగా మనం అర్థమైపోయింది. కాకపోతే మాత్రం ఒరే ఊపిరా ఊపి చేయడం అది లైట్ వేసాడు. అమరా మొత్తం మీ ఫ్యాన్ బ్యాచే ఉన్నారా లేడీస్? ఏంటే మొత్తం జానకి కలగలేదా? అమ్మో ఓకే దానికి మించిన వాడు వస్తుంది. ఏంటో తెలుసా? సుమతి శతకం ఎప్పుడు? అదే ఫిబ్రవరి 6th వస్తుందండి. ఫిబ్రవరి 6వ తారీఖున సుమతి శతకం మన అమర్దీప్ హీరోగా నటించిన మూవీ వస్తుంది. ఓకే అన్న ఒకసారి పక్కన అదే హీరోయిన్ హీరో ఓకే అండి అన్న టీజర్ రెడీగా ఉందా? ఒకసారి టీజర్ చూసిన తర్వాత మాట్లాడుకుందా? ఈ లైట్స్ ఆఫ్ టీజర్ ఏంటన్నా ఒకసారి మీ అందరూ టీజర్ లాంచ్ అవ్వండి. ఎవరో తెలుసా? అబ్బాయినైతే కాదు కదా. నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకుందామంటే ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు. పెళ్లిళ్ళు శోభనాలు చేయడానికి కానీ పెళ్ళిళ్ళు మీరు చేయండి, శోభనాలు మేము చేస్తాం. మొత్తం చెప్తే నాలో ఇది లోపు ఉందనుకో. ఇప్పుడు దాకా అమ్మాయితో పిలిచి ఏది సెట్ కాదు. వందో అమ్మాయిని భారీ కాబోతున్నా టీచర్ రా రాజు పెద్ద ఫిగర్ కాదు, పబ్లిక్ ఫిగర్. పెళ్లి చేసుకోవాలంటే మీకు చాలా ధైర్యం కావాలి. దీని గురించి బ్యాగ్లో బాబాయ్ మీరు చూడడానికి మంచివారిలాగే కనిపిస్తుంది. బిల్లలు, బిస్కెట్, సోపులు, షాంపులు, పప్పులు, ఉప్పులు, డబ్బులు, కొత్తిమీర, టమాటా, చిన్న కాదు కిరాణా కొట్టేసాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది?
మీకు? మీ పేరండి చెప్పండి మేడం. గ్లోరీ మేడం, వాట్ ఏ గ్లోరియస్ పర్ఫార్మెన్స్. ఏ సబ్జెక్ట్ మేడం ఇది? ఇంగ్లీషా? అప్పుడప్పుడు తెలుగు మాట్లాడతాం, వినపడితే బాగుంటుంది. చెప్పండి చెప్పండి, నేను చెప్తున్నాను. ప్రిన్సిపల్ గారా? సారీ అండి, నాకు ప్రిన్సిపల్ గారు అంటే భయం. సారీ చెప్పాలి కదా ముందు. చెప్పండి. హంబుల్ రిక్వెస్ట్, దాంట్లో ఒక బిట్ వచ్చింది. ఏం బిట్టు? టీచరా ఆ బిట్ కట్ చేసి నెక్స్ట్ లాస్ట్ లో అమ్మాయి అంటుంది నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు చాలా ధైర్యం, ఈ రెండు మాత్రమే వేయండి సార్. టీచర్ తో మాట్లాడాలంటే ధైర్యం కాదు, అట్లాంటి పెళ్లి చేసుకోవాలంటే బాబోయ్. ఏమండి సార్ ఏం చేస్తుంటారు? మనకెందుకు లేకండి. ఓకే డన్. సార్ ఒకసారి ఫోన్ సార్ అండి. సార్ కేసులు ఎలా ఉంది సార్, మీరు చెప్పండి. కేసులు ఎలా ఉంది? సూపర్. మనోడు సినిమాలో ఏంటంటే 99 మంది మనోడు రిజెక్ట్ చేస్తారు, ఈ అబ్బాయి రిజెక్ట్ చేయడం కాదు. 99 మంది వద్దంటారు, ఫైనల్ గా 100 అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఎందుకే మీ ఉద్దేశం ప్రకారం పెళ్లి చేసుకోవచ్చా లేదా ఒకసారి చెప్పండి మా వాడికి. అర్థమైంది, మీ ఆవిడ పక్కన చదువుతున్నారు కదా. సరే అండి, ఇక్కడ మీ ఆవిడ గారు లేదు, సంబంధం లేదు, మనం బ్యాచిలర్స్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి. ఆయన రియాలిటీలో ఉన్నాడు. ఈ టీజర్ చూసిన తర్వాత చూడక ముందు కూడా ఇక్కడ చాలా మంది పెళ్ళైన లేడీస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్లి కానాలే ఐ మీన్ పెళ్ళైన అబ్బాయి అంత హ్యాపీగా ఉన్నట్టు నాకు కనపడతల్లా. ఎలాగో చెప్పనా, ఈజీగా పెళ్ళైన అబ్బాయిల్ని అండ్ పెళ్ళైన లేడీస్ని కనిపెట్టొచ్చండి. పెళ్ళైన లేడీస్కి మెల్ల తాళి వేలాడితే పెళ్ళైన అబ్బాయిలకు మహారాలు ఆడతాయి. ఈజీ తెలిసిపోయింది ఇక్కడే. అన్న పెళ్ళైనా తెలిసిపో ఒకసారి హైందువుడు పెళ్ళైన ఒకసారి అండి. ఏ సబ్జెక్ట్ అన్నా ఇది? ఏ సబ్జెక్ట్ సార్? నువ్వు సబ్జెక్ట్ అందుకే నీకు ఒకసారి అసే అబ్బా ఏంటిరా. సరే ఏమండి, మన హీరో గారికి ఏమంటారా మైక్ మరి? ఇద్దాం. మరి సినిమా ఎప్పుడు చెప్పండి. ఎందుకే చూడండి, మీ యాన్యువల్ డే ఫంక్షన్ కి మేమిద్దరం మా టీం తరఫున వచ్చాం. మా సినిమా ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. మరి సార్ గారు 6వ తారీఖు మా వాళ్ళకి సాయంత్రం పిల్లలు పంపించి సినిమా మరి పొందని చెప్పాలి కదా. చెప్పండి, ఆ రోజు హాఫ్ డే ఇస్తానని చెప్పండి. కనీసం హాఫ్ డే ఆ రోజు ఫిబ్రవరి అమ్మ గ్లోరీ మేడం గారు ఓకేనా మేడం? సార్ రేపటికే రూపం లేదు, ఫిబ్రవరి 6th కి ముందుగా మీకు లెటర్ రాస్తున్నా, మా టీం తరఫున సంతకం పెట్టి మీరు అప్రూవ్ చేస్తే సార్ అనేది చెప్పేశారు. ఫిబ్రవరి 6 మీకు హాఫ్ డే సినిమా. మీ పేరెంట్స్ వెళ్తారుగా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మా హీరో గారికి బాగున్నాయి కానీ బాగా ఉన్నాయి. దాన్ని అమర్దీప్ గారు ఒకసారి గట్టిగా చెప్పబడితే మైకి ఇచ్చేస్తారండి మీ అందరూ కాదు. మొత్తం లేడీ డాన్సరా నీకు? బాగా కనెక్ట్ అయిపోయారు. ఓకే, మీరందరూ వెళ్ళిపోయారు థియేటర్కి. నేను థియేటర్లో దగ్గరలో సొత్తా. అందుకో ఆ అక్కని చూశాను, ఆ బాగా అందరం చూశాను. ఒక్క లైన్ థియేటర్లో 6వ తారీఖు కనబడవచ్చు అవుతారండి మీ అందరికి. నేను స్కూల్కి వస్తా, స్కూల్ బస్ తీసుకుపోతా. వార్నింగ్ ఇస్తారు. హలో హాయ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ అలా ఉంది. సో మిమ్మల్ని మామూలుగా మీ ఇంట్లో టీవీలో కనబడుతూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేవాళ్ళు, అవునా? సో అంతకు మించి ఎంటర్టైన్మెంట్ మీకు ఇందులో ఉంటుంది. డాన్స్, ఫైట్, కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఇందాక మన గ్లోరీ మేడం చెప్పినట్టుగా టీచర్ని ప్రేమించడం చాలా కష్టం అయ్యేది. ఎవరినైనా ప్రేమించవచ్చు. అడిగి తిరిగి క్వశ్చన్ లేదు. వీళ్ళు క్వశ్చన్ మీద క్వశ్చన్ బ్యాంకే రెడీ చేశారు. నాకు ఈ సినిమా అంత బాగుంటుంది. ముఖ్యంగా లేడీస్కి చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒక డివైన్ అంటే ఒక దైవత్వానికి సంబంధించిన ఒక పాయింట్ కూడా ఇందులో ఉంది. సో అది మీకు అతి తొందరలో ఇంకొక 3 రోజుల్లో ఒక ట్రైలర్ రూపంలో ముందుకు వస్తుంది. మీకే బాగా నచ్చుతుంది. మీ వల్లే నేను ఇక్కడ దాకపోతున్నాను. సో ఇంకా కొద్దిగా నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇన్వైట్ చేసినందుకు. ఈ వాతావరణం అంతా బాగుంది. ఇందాక వీడియో స్టార్టింగ్లో ఒక అబద్ధం చెప్పింది. మేము వాళ్ళందరం చూస్తుంటే నా స్కూల్ గుర్తుంది. వీడు మొఖం చేస్తే స్కూల్కి వెళ్ళంటే ఒకసారి ఆలోచించాను. స్కూల్లో అక్కడ బడ్డీ కూడా దగ్గర చిక్కులాలు చెకోడీలు అమ్ముకునే వాళ్ళ ఈ స్కూల్కి వెళ్ళాలని ఎవరైనా నమ్ముతారు అసలు. అంతే. సో నేనంటే స్కూల్కి వెళ్ళి ఇప్పుడు నాకైతే నా స్కూల్ గుర్తొస్తుంది. తేజ గారి ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అసలు నువ్వు బడికి వెళ్ళిన ముఖం ఏమన్నట్టు.
ఏమండి సారీ ఇందాకే చెప్పేసాను నన్ను పగబెట్టుకోకండి నా నేల మీద మీరు అట్లా మీరు ఏం చేస్తున్నారంటే నేను చదువుకోలేదు ఇది చదువు ఒక్క నిమిషం ఉండండి చెప్పా ఒక్క నిమిషం అరే ఏ ప్లేస్ కోసుకోవచ్చు చెప్పా చూడండి, మనకు అవసరమైన మాత్రమే మాట్లాడాలి, మనకు అనవసరమైనది మాట్లాడకూడదు. నాకు రీసెంట్గానే తెలుసుకున్నాను కాబట్టి ఏది ఎక్కువ మాట్లాడను. మనకు కావాల్సిందల్లా ఒకటే ఫిబ్రవరి 6వ తారీఖున సుమతి శతకం, అద్భుతమైన మన తెలుగు నేపథ్యం, మన తెలుగు పదం, మన తెలుగు సంస్కృతం. మీరందరూ తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాదు ఇట్లా మనకు వచ్చింది చెయ్యాలని కదా అమర్ బాగా చేసేది డ్యాన్స్ కదా మరి మీకోసం step వేయాలి కదా ఇక్కడ వచ్చేది. ఉండు. రవితేజ గారి బర్త్డే అండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. మీ స్టేజ్ పుణ్యంగా నేను మా గురువు గారికి బర్త్డే విషయం చెప్పుకోవాలి. రవితేజ అన్నయ్య ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరపున హ్యాపీ బర్త్డే. మీరందరూ ఒక్కసారి హ్యాపీ బర్త్డే రవితేజ గారు అన్న మాట చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తాను మా అన్న కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక క్వశ్చన్ అడగచ్చు సార్? అడగండి మేడం. టైటిల్ లోనే సుమతి శతకం ఉంది. అవునండి. మా పిల్లలందరూ ఇన్వైట్ చేశారు. అవునండి. అక్కడికి వెళ్ళినా కూడా 100 పద్యాలతో మమ్మల్ని బోర్ కొట్టిస్తారా? సుమతి శతకం అంటే ఏంటో చెప్పను నేను. టైటిల్ జస్టిఫికేషన్. సుమతి అంటే ఏంటి? ఒక అమ్మాయికి. శతకం అంటే ఏంటి? 100. అవునా? నా పేరు ఈ సినిమాలో కృష్ణ. సో కృష్ణ గారి జీవితంలో 99 మంది అమ్మాయిలు అంటే సంబంధాలు రిజెక్ట్ అయిపోతే వీడి లైఫ్ లోకి వచ్చిన 100వ అమ్మాయి సుమతి. సో శతకం సుమతి శతకం. మొత్తానికి సినిమా రివీల్ అయిపోయింది. ఎస్, అంటే మీకు ఇంకా రివీల్ కానీ చాలా పాయింట్ లోపల దాచాం. మీకు ఒక 3 రోజులు మీకు కనిపిస్తాయి మేడం. అప్పుడు మీరే చెప్తారు ఎందుకు ఈ సినిమా రావాలి అనేది. మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఇందాక ఏదో అన్నాడు, మీకు డ్యాన్స్ కావాలా? కావాలి. We want a tasty Tejo also. ఎవడు ఆడ అంటే మీకు స్టేజ్ తర్వాత వద్దా? మీరు వాడట్లేదా? చూడండి మనం ఒకసారి నువ్వు తారాల పాపతో బాబుతో ఎత్తే సార్ ఫీల్ అవుతున్నారు నాతో ఎయిట్ లేదని. ఇప్పుడు కొన్నాళ్ళు ఏదో సరే వేసుకొని సార్ వేద్దాం చిన్న ఏమండి ఇప్పుడు మీకోసం మా సార్ గారు కూడా వేస్తున్నారు. మీరు మీ నుంచున్న ప్లేస్ లోనే లేకండి. తెప్పు చూసారు గారు గుర్తున్న వారికి ఎగి సరదా నాతో పార్టిసిపేట్ అయినా అది సూపర్ రా మీరు కేక ఇదమ్మా ఎంకరేజ్మెంట్ అండి. నుంచండి గుర్తున్నా సాంగ్ మళ్ళీ పెట్టన్నా వాళ్ళకి లైట్ ఉంచండి. ఏం కాదు నుంచిన పిల్లలు మనం ఆడపిల్ల మన వాళ్ళని అన్న మళ్ళీ ఒకసారి సాంగ్ సెకండ్ యానివర్సరీ కాదు, ఇలాంటి 20 కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. కుదిరినప్పుడు పిలుస్తూ ఉండాలి. మేము వస్తూనే ఉంటాము. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఇది ఇంకా మంచి సక్సెస్ఫుల్ గా మీ యొక్క స్కూల్ కొనసాగాలని హోల్ హార్టెడ్ గా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for your hype and energy which are being shown on the stage, sir. Thank you, sir. థ్యాంక్ యూ మేడం. ఇంకొకసారి మీ స్కూల్ దగ్గర వీడు కనిపిస్తే మీరు సార్ 100 days కి మా దగ్గరికి రావాలి సార్ మీరు. ఫిబ్రవరి 6th సుమతి శతకం. థ్యాంక్ యూ.